ఈరోజు తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ మహాసభ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ప్రాంత వాసులకి మన మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు గారు ఈ పిలుపిచ్చారు. ఆయన ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు, ఏ ఉద్దేశించి ఈ కార్యక్రమం పెట్టారో వెంకట్రావు గారి మాటలో విన్నాం. అందరికీ నమస్కారం. గత 4 సంవత్సరాలు 9 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి ఆల్పా రాజేంద్ర ప్రసాద్ గారికి వయసులకి ఏమైతే చేశాడో వాటన్నిటికీ అందరికి కూడా కొంచెం ఆయనకి అభినందన తెలియపరిచే విధంగా మేము ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ ఆత్మీయ సమావేశంలో ఎంతో మంది దాదాపు 200 మందికి ఇళ్ళు ఇప్పించాం. వీళ్ళందరూ కూడా మరి వృద్ధాప్య పింఛన్లు కానీ, విడో పింఛన్లు కానీ, వికలాంగ పింఛన్లు కానీ, ఒంటరి మహిళలు కానీ, చంద్రన్న బీమా కానీ, చంద్రన్న పెళ్లి కార్డుకి కానీ అన్ని కూడా వయసులకి మరి అందరికి కూడా అర్హులైనటువంటి ప్రతి వారికి కూడా అందే విధంగా మేము చేశాము. అవన్నీ కూడా ఒక సమావేశం వేసుకొని వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరచడానికి కూడా వీలుంటుందన్న ఉద్దేశంతో వయసులందరినీ పిలిపించడం జరుగుతుంది. అంటే ఈ సమావేశం కేవలం మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిందేనా, లేకపోతే అందరినీ పిలిచారా, ఎట్లా ఈ సమావేశం జరుగుతుంది? ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిందే. ఆర్యవైశ్యుల్ని అందరినీ పిలిచాం. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మరి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మరి 4 సంవత్సరాలు 9 నెలలు ఎటువంటి గొడవలు లేకుండా మరి వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఎమ్మెల్యేకి మనం అభినందనలు తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమం. ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చిద్దా వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆత్మీయ సమావేశానికి వచ్చేశారు వీరు. ఈ సమావేశంలో ఆయన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ ద్వారా ఏమేమి నిధులు ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుండి వీళ్ళకి ఏ సహకారం అందుతుందో ఈరోజు ఈ సమావేశానికి ఎందుకు వచ్చారో వారి మాటల్లోనే విన్నాం. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య మహాసభ సందర్భంగా ఈ రోజున తెనాలిలో మేము సమావేశం అయ్యాము. కొన్ని వేల మందితో సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో మా యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నేను మాట్లాడటం ఏంటంటే, ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్లో ఫండ్స్ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ కూడా ఫైట్ చేసి 21 కోటి రూపాయలు ఆ నిధి నుంచి తీపిచ్చి పాత వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్లు 21 కోటి ఏర్పాటు చేస్తున్నాము. 13 జిల్లాలకి ఈ అమౌంట్ చేరుతుంది. అందరూ హ్యాపీగా చేసుకోండి. అలానే తర్వాత ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి మేలో మళ్ళీ అప్లై చేసుకుంటే మిగతా వారికి కూడా వస్తుంది. ప్రతి ఒక్క పేద వారు అనేది ఉండకూడదు ఆర్యవైశ్యుల్లో మా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని మీరందరూ కూడా నిలబెడతారని, అలానే చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది మంచి కాన్సెప్ట్. ఇది ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ అనేది పెట్టి నాకు ఇచ్చినందుకు నేను న్యాయం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు తెనాలి వచ్చారు కాబట్టి, మా తెనాలి ప్రాంతం ఛానల్ కాబట్టి తెనాలి ప్రాంత వాసులకు మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు? నా ప్రజెంట్ చెప్పాలంటే ఓల్డ్ ఫైల్ ఇంకా నేను చూడలేదు. 2-3 రోజులు చూసిన తర్వాత ఈ తెనాలి ప్రజలకు ఎంత ఇచ్చారు, జిల్లాకి ఎంత ఇచ్చారు, మనిషికి ఎంత ఇచ్చారు అనేది ఇప్పుడు ఈ కారణంగా చెప్తానని సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులంతా కూడా ఈరోజు మరి కన్నికా పరమేశ్వరి సత్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు చెందినటువంటి నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు.
అయితే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మరి ఆర్య వైశ్యుల్ని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి గతంలో ఏం వాగ్దానాలు ఇచ్చారు, రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి వాగ్దానాలు ఇవ్వబోతున్నారు ఆయన మాటల్లో విన్నాను. చంద్రబాబు నాయుడు ఎవరైతే పేదవారిగా ఉన్నారు, ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి ఇవ్వబోతా ఉన్నాడు, కట్టి ఇస్తాడు. కట్టి ఇచ్చే బాధ్యత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీసుకుంటున్నాడు అని చెప్పి మీకు మనం చేసుకుంటూ చేశారంటే దొంగకి ఇస్తున్నా మనం గతంలో ఇవ్వాలం. ఈ రోజున ఓట్లు తీసేసే విధానం తెలంగాణ వాళ్ళు నేర్పారు, తీసినారు. అదే పాట ఇక్కడ చేయబోతా ఉన్నారు. అది ముందు జాగ్రత్త మనం ఉన్నాం కాబట్టి ఈ రోజున దాదాపు ఈ రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల ఓట్లని కాపాడుకోగలిగాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే వీళ్ళకి శాస్త్రి చేయాల్సిందే. రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం నాయకులుగా చేయాల్సిన బాధ్యత ఈనాడు మనందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ చేసిన నాయకత్వం ఈనాటి నాయకత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగానే మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఎవరికో పార్టీకో ఒక నాయకుడికో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కో శత్రువుగా మీరు జీవించకూడదని చెప్పి ఆ రకంగా రాజకీయాన్ని చేశారని చెప్తే ఈ 10 సంవత్సరాలు మీరు ఒక వ్యక్తిత్వాన్ని, ఎందుకంటే చూస్తే నాకు ఆశ్చర్యం వచ్చిందండి. వాళ్ళని అసలు ప్రతి మాటల్లో కూడా నువ్వు దేవుడివి, మా ఇంట్లో మొదటి కుటుంబంలో మొదటి వ్యక్తి మా అన్న రాజా గారని చెప్తా ఉంటుంటే నా కళ్ళమ్మటి నేను తిరిగినాయి అని చెప్పి ఆ ఎస్పీ చెప్పిన అంశాన్ని మేము ముందుకు ఉన్నాను. ఎందుకు ఇంత బాధ అంటే నాకు నాకేదో రాజకీయంగా నాకేదో నష్టం జరిగితే నాకు భయపడాల్సిన అవసరం. ఎవరికైనా పదవులు రావాలి భయపడాలి. ఈ పదవులను నేను ఎప్పుడో చూసా, అతి చిన్న వయసులో చూసా. 32 ఏళ్ళకి ఎమ్మెల్యే అయ్యాను, 35 ఏళ్ళకి మంత్రి అయ్యాను. ఇవాళ మళ్ళీ 3 సార్లు శాసనసభ్యుడు అయ్యాను, 2 సార్లు ఓటమి చెందాను. ఓటమి గెలుపుల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. ఓడిపోతే మళ్ళీ మనుషుల గురించి ప్రజల్లో మనోగా పనిచేసిన వ్యక్తిని నేను. ఇవాళ ఈ చిలవల పదవులకో లేకపోతే మసిపూసి మారడిగా చేసో ఓడిపోకరికి చింతకాయలు రావడం, అది గుర్తు పెట్టుకోవాలి. పిచ్చి మాటలు మాట్లాడితే ఇవాళ ఏదో దాని మీద వయసుల మీద ప్రభావం చూపించింది, ఓటు రాబట్టుకోవచ్చు అని చెప్పి ఈ చింతకాయ వ్యవహారం చేస్తే నిజంగా మరి ఏ రకంగా ఉంటుంది అనేది భవిష్యత్తులో నాకు తెలుసు. ఎవరు చేస్తున్నారు ఈ అంశాలు కూడా, ఎవరు సృష్టికర్తలో కూడా నాకు తెలుసు, ఎవరు దీనికి ఆరాధ్యులో నాకు తెలుసు. వీళ్ళన్నిటికీ నేను ముందు తెలియని వాడిని కాదు, ముందు వేయటం జాతకాన్ని కాదు, రోగం తెలుసుకోలేదంటే అవివేకం కాదు. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దని చెప్పి చెప్పాలనేదే నా బాధ. ఎందుకంటే తప్పులు ఎవరు కొట్టాలండి, ఏంటి ఎవరు చూశారు, ఏం చూశారు, ఎందుకు ఈ మాటలు, ఎవరు ధైర్యంగా దమ్ముగా ముందు రావాలి, ధైర్యంగా దమ్ముగా ముందు రావాలి. ఇదిగో ఈ కుటుంబంలో జరిగింది, అందుకని జరిగింది కావాలని చెప్పి రమ్మనండి. స్వచ్ఛ మాటలు పుచ్చు మాటలు మీరు మాట్లాడినంత మాత్రాన నన్ను రోజు అడుగుతూ ఉంటారు. ఆయన రోజు ఎస్పీ గారు వచ్చాడు, ఇంటెలిజెన్స్ ఎస్పీ, ఏంటి వయసులకి నీకు గొడవ అని. నాకేం అర్థం కాల. వయసులకి నాకు గొడవ అని చెప్పి ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు. ఎవరైనా సరే ఫలానా వయస్సులతో నాకు గొడవ ఉందని చెప్పి ఎవరన్నా ఒక్కరు చేయొచ్చండి. వాడైతే ఏంటో వాళ్ళకి ఏం అర్థం కాదు. మా నాయుడు గారు మరి నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఒక్కళ్ళు చెప్పాలి, ఒక్క కుటుంబం అయ్యా నీకు మాకు గొడవ ఉందని చెప్పి. ఒక పద్మాస్ తులసిదాస్ గారు కుమార్ గారు కాదు, ఏ ఒక్క వయస్సుడైనా సరే ఈ పట్టణంలో నాకు నీతో గొడవ ఉంది అని చెప్పే వయస్సులు నాకు చెప్పవసరమా. మా ఆర్యవైశ్య ప్రతినిధి సుబ్బరాయుడు గారు ఉన్నాడు, మా ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంకటేశ్వర గారు ఉన్నాడు, మా ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఉన్నాడు. ఎవరితో చెప్పినా నాకు అర్థం లేదు. ఒకసారి ఎస్పీ గారు వచ్చాడు. ఈ సమాజం మరి ఏమనుకుంటుందో నాకైతే తెలియదు, కానీ ఎవరు అపవాదం పుట్టించారో నాకు తెలియదు, కానీ దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ఎందుకంటే
అలాంటి వ్యక్తితో నాకు తగాదా అనేది ఎట్లా సృష్టించాలనుకున్నారు, ఏ రకంగా సృష్టించాలనుకున్నారు? నేను చాలా రిజర్వ్ గా ఉంటాను. తొందరగా కాళ్ళకు దండం పెట్టినవారు. నేను కాళ్ళకు దండం పెట్టిన వ్యక్తి ఎవరంటే కొత్త మాస్టర్ సుజాస్కర్. దురదృష్టం అండి, ఎంత దురదృష్టం. ఈ రోజున ఈ సంస్కృతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే మనం నేర్చుకున్న సంస్కృతి, ఇదే మనకు ఉండాల్సిన సాంప్రదాయం. ఒక చిన్న అంశాన్ని ఎంత అగౌరవంగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందడానికి నాకు ఆ కుటుంబానికి వైరుధ్యాన్ని ఉంది అని చెప్పే దాంట్లో మన వాళ్ళే పాత్రదారులు సోదరులు అయ్యారంటే ఎంత లజ్జతో కూడిన విషయం, ఎంత హీనత్వానికి దారి తీస్తా ఉన్నాయి ఈ రాజకీయాలని చెప్పి నేను బాధపడతా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరి అనుబంధం గత 10 సంవత్సరాల నుంచి కూడా నాతో, మీ అందరితో గడిపిన ప్రతి క్షణం మర్చిపోలేంది, మరవలేంది అని కూడా సందర్భంగా మీకు మనవి చేస్తాం. చూశారు కదా, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైశ్యులకి తనకి అనేక మంది మధ్యన ఉన్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, గతంలో మరి కొత్తమాస్ తులసీదాస్ గారి మీద వచ్చిన ఆరోపణలు, తనేదో అతన్ని డబ్బులు అడిగానని, వాళ్ళ అబ్బాయిని చేసుకున్నానని కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇలాంటి ఆరోపణలను నమ్మొద్దు. ఆయనకి నాకున్నటువంటి అవినాభ సంబంధం ఎవరు తొలగించలేరు. మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని కావాలనే కొంతమంది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి అపవాదులు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఈ ఆర్య వైశ్యులకి దానికి ఉన్నటువంటి సంబంధాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సందర్భంగా మాట్లాడి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని, ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలకి అవసరమైన మరి నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఆర్య వైశ్యులకు ప్రత్యేకంగా ఇవ్వడం కూడా జరిగిందని, వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ కింద కొన్ని ఇళ్లు కూడా కేటాయించడం జరిగిందని, అంతేకాదు రుణాలు కూడా మంజూరు చేయడం పేదవాళ్ళకి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అంతేకాకుండా కొంతమంది ఆర్య వైశ్యులు ఈ పార్టీలో చేరినటువంటి వాళ్ళు, మేము ఇంకా కొంతమంది ఈ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళందరూ కూడా కండవా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు, మరిన్ని అవకాశాలు ఆర్య వైశ్యులు కలగజేస్తానని మీరు నమ్మాలని, చంద్రబాబు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటి కూడా మరి మీకు కూడా భాగస్వామ్యం ఉంటుందని చెబుతూ మరి రాబోయే ఎలక్షన్స్ లో చంద్రబాబుని గెలిపించి నాలాంటి వాడిని కూడా మీరు ముందుకు తీసుకురావాలని, గెలిపించాలని చెప్పి కోరుకున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, ఛానల్ న్యూస్. తెలుగు ప్రజల తేజం తెగువే తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ గల్ల కాడర్. తెలుగు ప్రజల తేజం తెగువే తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ గల్ల కాడర్. దేశ రాజకీయాలను శాసించే దళపతి, శ్రీమాంధ్రుల గుండెకాయ పసుపు జెండా అధిపతి. దేశ రాజకీయాలను శాసించే దళపతి, శ్రీమాంధ్రుల గుండెకాయ పసుపు జెండా అధిపతి. చాలా సంతోషం. కుమార్ మరియు